నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, విజయసాయిరెడ్డి గారు కొత్త పార్టీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఆయన నిన్న కాకినాడ వెళ్ళారు. ఒక సంఘటనకి సంబంధించి లవ్ జిహాద్ అనే పేరుతో ప్రచారం అవుతున్న ఒక సంఘటన. ఏఐ నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్య చేసుకోవటం, వారి కూతురు వాళ్ళ మనవడితో సహా. సో ఈ ఆత్మహత్యలకి పురుగొల్పిన వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టు అని మాట్లాడటం జరిగింది. తర్వాత ఇంకా ఆయన జగన్ మీద కూడా తీవ్రంగా అటాక్ చేశారు. అంటే హిందుత్వం పెరగటానికి ఆయన ఎలాంటి సహకారం ఇవ్వలేదు, మత మార్పిడులకి ప్రోత్సహించారని కూడా అన్నారు. ఏమంటారు? ఇప్పుడు నూకరాజు గారి ఫ్యామిలీ ఇష్యూకి ఇప్పుడు ఈయన చెప్పే మతతత్వ మాటలకి సంబంధం లేదు. ఓకే, ఒక నిందితుడు ముస్లిం అయినంత మాత్రాన దానిని హిందూ వ్యతిరేకంగాను లవ్ జిహాద్గాను ఇట్లా చూడాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే మరి హిందూ అబ్బాయే హిందూ అమ్మాయిని చేసి మనం చూడట్లేదా? అప్పుడేం మాట్లాడతాం మనం? ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అని ఉన్నారు, నిందితులకి కులము మతంతో పని లేదు, నిందితుడు ఆ మనస్తత్వం అట్లాంటిది, నేర ప్రవృత్తి. ఇప్పుడు పోనీ ఇతను కూడా అదే మనస్తత్వం ఉంది అనుకుందాం. ఎవరికి? ఈ సాజిద్కి. ఆ అమ్మాయిని అంత ఎందుకు హింసిస్తాడు? చక్కగా మతం మార్చుకుంటాడు, చేయాల్సిన అఘాయిత్యాలయ్యో వాళ్ళిద్దరూ కలిసి చేసేసారు. వాళ్ళ భర్తను చంపటం కావచ్చు, అన్నీ చేసేసిన తర్వాత కనీసం ఆ అమ్మాయితోటైనా సరిగా ఉండుండేవాడు కదా. అతనికి అదే లక్ష్యం అయితే ఇప్పుడు ఆమె ద్వారా పిల్లలు కానీ లవ్ జిహాదీ అంటేనే అది కదా చంపటం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లవ్ జిహాద్లో వీళ్ళు చెప్తున్న నిర్వచనం ప్రకారం హిందువుల జనాభా అని కంట్రోల్ చేయడం కోసం హిందూ మహిళల్ని ముస్లిం పురుషులు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే వాళ్ళు ఖచ్చితంగా మతం మారాలంటారు. మతం మారిన తర్వాత వాళ్ళకి పుట్టే పిల్లలు ఎవరవుతారు? ముస్లింలు అవుతారు. అది ఒక విస్తృతార్థం దానికి. పైగా ఇంకొకటి ఏంటి అంటే టెర్రరిస్టు జిహాదీ పేరుతోటి, ఒక పవిత్ర కార్యం అనే పేరుతోటి వాళ్ళని హిందూ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఆ టెర్రరిజం వైపు ఆకర్షించి మళ్ళీ టెర్రరిస్ట్ కార్యకలాపాల ద్వారా మళ్ళీ హిందువుల్నే చంపటం, ఇట్లా ఇవన్నీ కాస్త గజిబిజి వ్యవహారాలు. అందుకని మనం సింపుల్గా ఏం ఆలోచిద్దాము, ఈ కేసులో క్లియర్ కట్గా కుటుంబంలో ఉన్న కలహాల్ని ఆసరాగా చేసుకొని అతను, పైగా ఆ అమ్మాయి కాస్త ఆ అమ్మాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ అమ్మాయి కష్టాలని అతను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. యాక్సిడెంటల్గా అతను ముస్లిం అయ్యాడు తప్పితే ఇప్పుడు ముస్లిం అయిన వాళ్ళకి మతం మారమని చెప్పి అనే ఒక దురలవాటు ఉంది. సరే, అక్కడ వరకు అతనిది తప్పనే మాట్లాడుకుందాం మనం. కానీ ఈ నేర ప్రవృత్తికి ముస్లింకి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇక్కడ మతం మారడం అనేది ఒకటి, ఆ అమ్మాయిని హింసించడం ఇంకోటి, రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు ఆస్పెక్ట్లు ఉన్నాయి. అందుకని ఏంటంటే ఇదంతా ఇలా మాట్లాడేవాళ్ళు అసలు నేరం ఏంటి, నేర స్వభావం ఏంటి ఆలోచించకుండా వాళ్ళ రాజకీయానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, రాజకీయ పబ్బం ఎట్లా గడుపుకోవచ్చు, పనిలో పనిగా జగన్ పైన మాట్లాడటం ఎట్లా? నిజంగా జగన్ మత మార్పులను ప్రోత్సహించాడా? ఎవరికి తెలుసండి? మనకేం తెలుసు చెప్పండి? ఇప్పుడు చర్చిలు వచ్చేసినాయి అంటున్నారు. అసలు చర్చిలు ఎందుకు వచ్చినాయి అనే దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు ఎందుకు? ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళే ఎందుకు మాట్లాడతారు? అసలు చర్చిలు ఎందుకు వచ్చినాయి? మీరు వాళ్ళ గుళ్ళలోకి రానిచ్చారా? ఎస్సీల్ని
మీరు గుళ్ళల్లోకి రానిచ్చారా? రానివ్వలా. ఇది ఈరోజు సమస్య కాదు. అసలు ఇంకా గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు మన దేశంలోకి ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం. పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ క్రైస్తవులే. కానీ బ్రిటిష్ వాళ్ళని మాత్రమే మనం వాళ్ళని క్రైస్తవులుగా చూసాం. అయితే వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడ ముస్లిం మతవ్యాప్తి జరిగింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాతనే క్రైస్తవ మత మార్పులు జరిగింది అని మాట్లాడుతున్నాం. కానీ ఎప్పటి నుంచో హరిజనుల్ని గుళ్ళల్లోకి రానివ్వకపోవటం అనేది ఉంది కదా. ఇప్పుడు హరిజన్ అనే మాట గాంధీ గారు మొదలెట్టారు కావచ్చు. అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు అని వాళ్ళని ఎప్పటి నుంచి వాళ్ళని కొన్ని శతాబ్దాలుగా వాళ్ళని వాళ్ళ వృత్తిని బట్టి, కులాన్ని బట్టి వృత్తిని బట్టి కులము, ఈ రెండింటిని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఒక సమాజం అంచులకు నెట్టివేశారు. ఇది దీనంత భయానకం అసలు ఇంకొకటి లేదు అసలు. ఇప్పుడు తెల్లవాళ్ళకి నీగ్రోల్ని తెల్లవాళ్ళు ఎలా చూస్తారో ఇక్కడ వీళ్ళు అలాగే చూశారు వాళ్ళని. అంతకంటే గొప్పగా ఏం చూడాల. శ్వేత జాతి దురహంకారం అంటాను చూసారా? వీళ్ళు అగ్రకుల దురహంకారం చూపించారు. రెండు చోట్ల రేసిజం ఉంది. పైగా దీనికి ఇంకొకటి ఏంటంటే అగ్రకులమే కాకుండా మతం ద్వారా తీసుకొచ్చారు దీన్ని. వర్ణం బేసిస్ మీద కాకుండా మతం ఆధారంగా తీసుకొచ్చారు. మళ్ళీ దానికి అదన్నారు ఇదన్నారు రకరకాలు చెప్పారు. ఏం చెప్పారనేది కాదండి. ఈ రోజుకి ఎస్సీల్ని గుళ్ళల్లోకి రానివ్వట్ల. ఎక్కడో దాకెందుకు చెప్పండి. మొన్న ఖర్గే గారు మీటింగ్ పెడితే దాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి. మల్లికార్జున ఖర్గే గారు అంటే ఎవరు అసలు? ఈ దేశంలో ఒక పెద్ద రాజకీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు. హిందువునే. ఆయన కూడా హిందువునే. మరి ఆయనకి ఈ విధమైన అవమానం జరగడం ఏంటి? దళితుడు అవటం అంతే. దళితుడు కాబట్టి అసలు అంత పెద్ద స్థాయి మనిషికే అలా జరిగింది అంటే ఊర్లలో సంగతి ఏంటి చెప్పండి. ఈ రోజుకి 2 గ్లాసుల విధానం, ఈ రోజుకి 2 కప్పుల విధానం, ఇవన్నీ సాగుతున్నాయి. మరి ఇవన్నిటిని మనం మార్చుకోకుండా వాళ్ళ మతం మారొద్దు అనే హక్కు మనకు లేదు. అంటే అంబేద్కర్ గారు కూడా మన ధర్మాన్ని ఆయన అటాక్ చేశారు. మన హిందూయిజంలో ఉన్న ఫ్లాస్ని ఆయన ఎత్తి చూపారు. ప్రొయాక్టివ్గా ఆయన అటాక్ చేశారు. సో ఆయన చెప్పింది ఏంటంటే బౌద్ధ మతాన్ని ఆశ్రయించండి, బౌద్ధంలో సమానత ఉంది అని చెప్పారు. ఆయన చెప్పారండి, కరెక్టే. ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్ మతం తీసుకున్నారు, కొంతమంది బౌద్ధ మతం తీసుకున్నారు. అసలు మతము అనేది వాళ్ళ వ్యక్తిగతమైన ఎంపిక, పర్సనల్ చాయిస్. దానిపైన కొంతమంది దాన్ని ఒక వ్యాపారంగా చూస్తున్నారు. కాదని అనం మనం. ఇప్పుడు చర్చిల్లో జరిగేది కూడా పూర్తి వ్యాపారమే. గుళ్ళల్లో అంతకంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. అంటే క్రైస్తవ మిషనరీలు వచ్చేసి విదేశాల నుంచి వీళ్ళని ఫోర్స్డ్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి అనేది ఒక వాదన కదా. అంటే వాళ్ళ ఏదో రకంగా వాళ్ళని మభ్య పెట్టడం ద్వారా క్రైస్తవంలోకి చేర్చుకుంటున్నారు అనేది వాదన కదా. కాదండి, మీరు వాళ్ళని ఎందుకు బయట పెట్టారో ఫస్ట్ చెప్పండి. మీరు ఇప్పుడు మతంలోకి వెనక్కి తిరిగి వస్తామంటే కూడా రావటానికి పెద్ద పెద్ద క్రతువులు చేస్తారు కదా మీరు. ఆ క్రతువులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళే. ఇప్పుడు కొంతమంది ముస్లిం మతంలో అట్లా లేదు, వస్తానంటే తీసుకుంటారు. మీరు గర్వాపసి అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు గర్వాపసికి ఇంత అవకాశం లేదు. అందుకని ఏంటంటే కాకినాడలో విషయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉండగా మత మార్పిళ్ళు బాగా జరిగినాయి అని చెప్పటం ఏదైతే ఉందో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు నీ నోరేమైపోయింది అంటే నీ పార్టీ, ఆ పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు మాట్లాడవా? నీకు అప్పుడు హిందువు అని నీకు గుర్తు రాలేదా? అసలు మనం ఇవన్నీ మాట్లాడుకోవడం అనవసరం అండి. నేను సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది నీకేమన్నా కళ్ళకు గంతలు కట్టి చేశాడా? అంటే ఈయన
ఆ పార్టీలో ఉన్న ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్నా కూడా ఈయన హిందువుగానే కొనసాగాడు కదా. అవును. ఈయన మీద ఏమైనా ఫోర్స్ వచ్చిందా, ఆయన మారమని చెప్పాడా? ఎందుకండి ఎంతమంది లేరండి. ఇప్పుడు ఆయన సొంత బాబాయి సుబ్బారెడ్డి గారు, ఆయన చాలా ఆయన మీద ఎటువంటి కరుణాకర్ రెడ్డి పైన ఇతను క్రిస్టియనిటీ తీసుకున్నాడు అని ఉంది, కానీ అసలు సుబ్బారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళు అసలు నిజంగా చాలా చాలా భక్తి ఉంది వాళ్ళకి. వాళ్ళ వైఫ్ని కదిలిస్తే చెప్తుంది. ఇప్పుడు విజయలక్ష్మి గారి సోదరే కదా. అంటే ఒకే ఇంట్లో సొంత రక్త సంబంధం అయినా డిఫరెంట్ మతాలను వాళ్ళు ఎంబ్రేస్ చేసుకున్నారు. కాదు, వాళ్ళిద్దరూ హిందూ మతంలోనే పుట్టారు, హిందూ కుటుంబమే వాళ్ళది. అయితే విజయలక్ష్మి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు, ఆవిడ్ని వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో హిందూ మతం ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో క్రిస్టియానిటీ ఉంది. ఆవిడ కూడా చెప్తుంది కదా, మొదట్లో ఆవిడ పూజలు చేసుకునేదంట. చేసుకుంటుంటే వాళ్ళ అత్తగారు చెప్పిందంట ఒక రోజు సెక్రటేరియట్లో, ఎమ్మెల్యే కాలనీలోనో సెక్రటేరియట్లోనో ఎక్కడో వైఎస్కి బుల్లెట్ గాయాలైనాయి ఒకనొక సందర్భంలో. అప్పుడు వాళ్ళ అత్తగారు చెప్పిందంట, నువ్వు కాసేపు క్రిస్టియానిటీ కాసేపు హిందూ మతం అని అలా వేవరింగ్తో ఉన్నావు, అంటే అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అన్నట్టున్నావు, అట్లా ఉండొద్దు, నువ్వు పూర్తి క్రిస్టియానిటీలో వస్తేనే మన కుటుంబం రక్షించబడుతుంది అని మా అత్తగారు చెప్పిందని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకని ఈవిడ ఇటు మళ్ళింది, ఆవిడేమో అలాగే ఉంది. ఆవిడకి ఇంకా భక్తి పారవశ్యం చాలా ఎక్కువ. ఆవిడ వాళ్ళ ఇంట్లో ఆవులు ఉంటాయి, ఆవులతో మాట్లాడతారు వాళ్ళు, ఆవులకు పెట్టిన తర్వాతే వాళ్ళు తింటారు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎలా, అందుకని ఆ పార్టీలో అందరూ క్రిస్టియానిటీ తీసుకున్నారా? లేదు, మెజారిటీ 80% హిందువులే ఉన్నారు. చర్చిలు ఎక్కువ వచ్చేసినాయి అని. ఇప్పుడు గుళ్ళు వస్తున్నాయి, చర్చిలు వస్తున్నాయి, మసీదులు వస్తున్నాయి. ఇప్పుడు ఒక కొత్త కాలనీ వచ్చిందండి. కొత్త కాలనీ రాగానే ఏం జరుగుతుంది అక్కడ? ఫస్ట్ గుడి స్టార్ట్ చేస్తారు, గుడితోనే ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత చర్చి, ఆ తర్వాత మసీదు, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎవరు ఆపగలుగుతున్నారు? అందుకని ఈ ఘటన ఆధారంగా ఆయన ప్రజల్లోకి రావాలనుకుంటున్నాడు. ఓకే, అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి రిజైన్ చేయటం, తర్వాత ఆయన బయటకు వచ్చేసి వ్యవసాయం చేస్తానని చెప్పటం, మళ్ళీ తిరిగి చూస్తే హిందుత్వ ఎజెండాని కొత్తగా పట్టుకున్నారు. అంటే ఆల్ ఆఫ్ సడన్ అవుట్ ఆఫ్ నోవేర్ హిందుత్వ ఎజెండాని పట్టుకున్నారు. లేదు, ఇవాళ ఒక హాట్ డైలాగ్ ఏంటి అంటే హిందుత్వం, సనాతనం, ఈ 2 డైలాగులు అనేస్తే మనం చేసే నేరాలు పాపాలు అన్నీ పోతాయి. అందుకని పైగా పై వాళ్ళ కృపకి పాత్రలు అవుతారు వీళ్ళు. అంటే ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి, ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ వాళ్ళకి వేస్తున్న బిస్కెట్లు, ఇక అంతకంటే వేరే ఏమీ లేదు. మతం మీద కూడా ఆయనకి ఎలాంటి కన్సర్న్ లేదు? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఇప్పుడు అయోధ్య టెంపుల్లో ఉన్న వాళ్ళకే రాముడి మీద లేదు. ఇప్పుడు రామచరితమానస్ పుస్తకము 5 కోట్లు అవుతుందంట బంగారు. ఆ పుస్తకం మాయమైపోయింది. ఎక్కడన్నా ప్రపంచంలో చూసామండి? ఆ సొంత మత గ్రంథాన్ని అమ్ముకోవటం చూసామా మనం? మాయం చేయటం చూసామా? అందుకని ఏంటి అంటే దేవుడి పేరు చెప్పినంత మాత్రాన వీళ్ళన్నీ మంచి పనులే చేస్తారని లేదు. ఏ మతమైనా అండి, నేను ఒక్క మతం హిందూ మతాన్ని అనట్లా. క్రిస్టియన్ మతంలో మోసం చేసే వాళ్ళు ఉన్నారు దేవుడి పేరు చెప్పి, హిందూ మతంలో ఉన్నారు, ముస్లిం మతంలో ఉన్నారు. అందుకని మనం దాని గురించి అవినీతికి మతానికి అసలు ముడి పెట్టద్దు, మనుషులే. ధన్యవాదాలు మేడం.